హలో అందరికీ. నేను మీతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేద్దామని అనుకుంటున్నా. రీసెంట్గా ఒకరోజు నేను ఇంకా నాన్న కూరగాయలకని మార్కెట్కి వెళ్ళేటప్పుడు అమ్మ 2 క్లాత్ బ్యాగ్స్ తీసుకెళ్ళమని చెప్పింది. మేము దాన్ని పట్టించుకోకుండా వెళ్ళాం. కానీ వచ్చేటప్పుడు చూస్తే పండ్లకి, కూరగాయలకి, గ్రోసరీస్కి అన్నిటికి కలిపి ఒక 20 ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడాము. ఇలా మనం ఒక్క వీక్లో 20 ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడితే జస్ట్ ఇమాజిన్ ఒక మొత్తం ఇయర్లో ఒక 1000 ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడతాం. ఇంకా ఇది ఏదో ప్లాస్టిక్ కాదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్. అంటే అది నాన్ డిగ్రేడబుల్, ఇంకా రీసైకిల్ చేయడం కూడా చాలా కష్టం. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మన ఎన్వైరన్మెంట్లో అక్యుములేట్ అవ్వడం వల్ల ల్యాండ్ ఫిల్స్లో ఇంకా వాటర్ బాడీస్లోకి వెళ్ళి మన ఎకోసిస్టమ్ని పొల్యూట్ చేస్తుంది. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మనం ఎవ్రీ ఇయర్ మనకు తెలియకుండానే ఫుడ్ ద్వారా 5 to 250 గ్రామ్స్ ఆఫ్ ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తున్నాం. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయడం వల్ల కొన్ని టన్నుల ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించవచ్చు. సో ఈ ఎక్స్పీరియన్స్ నుంచి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక రీయూజబుల్ జూట్ బ్యాగ్ అన్నా, క్లాత్ బ్యాగ్ అన్నా తీసుకెళ్తే మన ప్లానెట్ని, మన ఎన్విరాన్మెంట్ని మనమే కాపాడుకోవచ్చు.